వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో పాద అంగుళ తాడాసనం చేయబోతున్నాము. ఈ ఆసనం చేసే ముందు కొద్దిగా వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనం చేస్తే మంచిది. ముందుగా ఇలా బ్లాక్ పై వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చొని కాళ్ళ వేళ్ళని వెనకాల వైపు చేస్తూ నెమ్మదిగా ఈ ఆసనంలో కంఫర్టబుల్గా ఉంటూ నెమ్మదిగా బ్లాక్ని తీసేసేయండి. దాని తర్వాత ఇలా బ్లాక్ లేకుండా మీరు వజ్రాసనంలో కూర్చోవడానికి ప్రయత్నించాలి. ఇలా వజ్రాసనంలో కొంత సమయం పాటు కూర్చోవాలి. కాబట్టి నేను వజ్రాసనంలో కూర్చొని ప్రాణాయామాన్ని చేయబోతున్నాను. ఇప్పుడు చలికాలం కాబట్టి మనము వేడిని మన శరీరంలో ఉత్పత్తి చేసే ఆసనాలని చేస్తే, అలానే వేడిని ఉత్పత్తి చేసే ప్రాణాయామం చేస్తే చాలా మంచిది. వీపుని నిటారుగా పెడుతూ ఇలా మనము కూర్చొని ఛాతిని విశాలంగా చేయండి. దాని తర్వాత మనము ఈ విధంగా చేతులని పైకి చేస్తూ శ్వాస తీసుకొని చేతులని కిందికి చేస్తూ శ్వాసని వదిలిపెడదాము. ఇలా 30 నుంచి 40 సార్లు చేసి కళ్ళని మూసివేసి కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. దాని తర్వాత కావాలంటే మళ్ళీ ఇదే ప్రాణాయామాన్ని చేయవచ్చు. కళ్ళని మూసివేసి ఈసారి అదే ప్రాణాయామం చేద్దాము. అలా చేసి కొంత సమయం పాటు కళ్ళని అలానే మూసివేసి పెడదాము. ఎలా అనిపిస్తుందో గమనించి దాని తర్వాత నెమ్మదిగా కళ్ళని తెరవచ్చు. చేతులని ఈ విధంగా అనడం వలన మన భుజము ఇంకా శరీర పై బాడీపై కూడా చాలా ప్రభావం పడుతుంది. అయితే ఇలా చేయమన్నానని చెప్పి 100-200 సార్లు మీరు ఇలా చేసినట్టయితే భుజాలలో చాలా పెయిన్ రావచ్చు. కాబట్టి 20 నుంచి 40 సార్లు 2 సెట్లు చేయండి. అంతకంటే ఎక్కువగా చేయకూడదు కూడా. ఈ విధంగా కాళ్ళని వెనకాలకి చేసి పెట్టాము కాబట్టి కాళ్ళల్లో ముఖ్యంగా యాంకిల్స్లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. దాని తర్వాత నెమ్మదిగా మనము బ్లాక్ పైన కూర్చోవచ్చు, లేదా సూటిగా కాళ్ళని ఇలా స్ప్రెడ్ చేసి కూర్చోవచ్చు. ఇక్కడ దండాసనంలో కూర్చున్నట్టుగా చేతుల వేళ్ళని మనము వెనకాల వైపు లేదా ముందు వైపు కూడా చేసి ఉండవచ్చు. నెమ్మదిగా కాళ్ళ వేళ్ళని మన వైపు లాగండి. ఇలా లాగి కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించి నెమ్మదిగా ఈ విధంగా స్ట్రెచ్ చేయండి. మళ్ళీ ఈ విధంగా పుల్ చేయండి. ఈ యొక్క యాంకిల్ భాగంపై బాగా ప్రభావం పడేలాగా చూస్తూ మనము కాళ్ళని బాగా స్ట్రెచ్ చేస్తూ పుల్ చేస్తూ ఉండాలి. కాళ్ళని ఈ విధంగా వార్మప్ చేసిన తర్వాత నెమ్మదిగా మనము గుండ్రంగా తిప్పుతూ క్లాక్ వైజ్లో అలానే యాంటీ క్లాక్ వైజ్లో కాళ్ళని తిప్పాలి. అలా చేస్తూ యాంకిల్స్లో ఎక్కువగా ఫ్లెక్సిబిలిటీని తెచ్చుకోవాలి. దీని తర్వాత కాళ్ళని ఈ విధంగా అనాలి. కాళ్ళ వేళ్ళని వెనకాలకి చేస్తూ బాల్ ఆఫ్ ద ఫిట్ని ముందుకు చేయాలి. ఇలా ఎందుకు చేస్తున్నాము? ఈ విధంగా కాళ్ళని ముందుకి వెనకాలకి ఆర్చ్ చేసి పెట్టినట్టయితే దీంతో కాళ్ళల్లో ఉండే వంపుపై బాగా ప్రభావం పడుతుంది.
ఆ ఒప్పుపై ప్రభావం పడేలాగా చూస్తూ ఇక్కడ మనము కాళ్ళని ఈ విధంగా పెట్టాము. ఇక్కడ కాళ్ళని ఇలా పెట్టేసి కొంత సమయం పాటు అలానే ఉండాలి. దాని తర్వాత రిలాక్స్ చేసి నెమ్మదిగా మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోదాము. ఇలా చేతులని బాగా మ్యాట్పై స్ప్రెడ్ చేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి కాళ్ళు ఏ విధంగా మ్యాట్కి తాకుతున్నాయో గమనించండి. చాలామంది వ్యక్తులకు ఈ విధంగా కాళ్ళు పైనే ఉంటాయి. అయితే మీరేం చేయాలి? కాళ్ళని కొద్దిగా దూరంగా చేయండి. కావాలంటే కాళ్ళని కొద్దిగా ముందుకు తెచ్చేయండి. అలా తెస్తూ పృష్ఠ భాగాలని వెనకాలకి పుష్ చేస్తూ మడమలపై ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. దాని తర్వాత కాళ్ళ వేళ్ళపై వచ్చేసేయండి. మడమల కిందికి పైకి చేస్తూ ఉండండి. అలా చేస్తూ కాళ్ళ వంపుపై ఎలా అనిపిస్తుందో గమనించండి. అలా చేసి నెమ్మదిగా పైకి వచ్చి ఈ బ్లాక్ని ఇలా పెట్టేసి హీల్స్ని ఇలా బ్లాక్ పై పెట్టి టోస్ని కింద తెచ్చి పెడతాము. ఇక్కడ అలానే ఉండండి. నెమ్మదిగా నా కాళ్ళ బాల్ ఆఫ్ ద ఫుట్ని మ్యాట్కి తాకుతూ కేవలం హీల్ని మాత్రమే నేను బ్లాక్ పై పెట్టాను. స్త్రీలు హై హీల్స్ వేసుకుంటే ఇలా ఉంటారు. ఈ విధంగా కేవలం మడమ భాగాన్నే మనము పైకి చేస్తూ కింది యొక్క కాళ్ళ భాగాన్ని మనము మ్యాట్కి తాకించినట్టు అవుతే ఈ విధంగా కాళ్ళ వెనకాల భాగంపై బాగా ప్రెషర్ పడి కాళ్ళు స్టిఫ్గా అవుతాయి. ఈ యొక్క భాగము బాగా వెనకాలకు అవుతుంది. అందుకే స్త్రీలు ఎక్కువగా హైపర్ మొబైల్ ఉంటారు. అంటే ఈ యొక్క భాగం వాళ్ళకు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అందుకే వాళ్ళు స్ప్లిట్స్ కూడా ఈజీగా చేయగలుగుతారు. ఇలా ఉండడం వలన మనకు కొంతవరకు మంచిది. ఎక్కువ సమయం పాటు ఇలా ఉండకూడదు. పృష్ఠ భాగాలు కూడా ఇక్కడ కొద్దిగా వెనకాలకి వెళ్ళిపోతాయి. ఎందుకు? ఈ యొక్క కండరము ఇక్కడ ప్రెషర్ పెడుతుంది కాబట్టి పృష్ఠ భాగాలు కూడా వెనకాలకి వెళ్ళి ఇలా నడుములో కూడా వంపు రావడం అనేది ఎక్కువగా అవుతుంది. అయితే ఇది మంచిది కాదు అని నేను అంటున్నాను, కానీ ఈరోజు చేసే ఆసనానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా బ్లాక్ని పక్కకు పెట్టేసేయాలి. దాని తర్వాత ఈరోజు చేసే ఆసనం తాడాసనము. తాడాసనం అంటే ఏంటి? తాటి చెట్టులాగా స్ట్రైట్గా నిలబడము. పుట్టకండరాలని బిగిస్తూ ఇక్కడ అలానే ఉండండి. దాని తర్వాత నడుముని పట్టుకుందాము. పట్టుకొని ఈరోజు చేసే ఆసనం చేయబోతున్నాము. ఏంటది? పాద అంగుళ తాడాసనము. అంటే కాళ్ళ వేళ్ళపై నిలబడి చేసే తాడాసనము. ఈ విధంగా మడమలని పైకి లేపుతూ ఇక్కడ అలానే ఉండండి. తాడాసనంలో ఉన్నప్పుడు మన దృష్టి ఒక బిందుపై కేంద్రీకరించి ఉంటున్నట్టు అయితే చాలా మంచిది. పొట్ట భాగంలో ఉండే కండరాలని లోపలికి బిగించాలి. బిగించకుండా మనము తాడాసనాన్ని చేయలేము. ఇంకా పైకి వెళ్తూ చేతులని ఈ విధంగా తీసుకొస్తూ ఛాతిని విశాలంగా చేయండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత మడమలని కిందికి తెచ్చేయండి. కాళ్ళ వెనకాల భాగము ముఖ్యంగా కాళ్ళ వంపులో బాగా ప్రభావం పడింది. ఈ యొక్క ఆసనము మనం కేవలం కొన్ని సెకండ్లు చేసాము, కానీ ఇక్కడ ఉంటూ కొద్దిగా ఆసనం చేస్తూ బ్రేక్ తీసుకుంటూ మళ్ళీ ఆసనంలో వెళ్తూ ఉన్నట్టు అయితే చాలా చాలా మంచిది. మళ్ళీ పైకి వెళ్దాము. ఒకవేళ మీరు ఇక్కడ ఎక్కువ సమయం పాటు ఉండలేనట్టు అయితే బ్లాక్ని ఉపయోగించి ఈ విధంగా ఆర్చ్ ఆఫ్ ద ఫుట్ని సపోర్ట్ చేస్తూ మడమలని కూడా పైకి చేస్తూ ఈ ఆసనాన్ని చేయవచ్చు.
అలా చేసి నెమ్మదిగా కిందికి వచ్చేయండి. పెరిగే పిల్లలు ఎవరైతే పొట్టిగా ఉంటారో అలాంటి వాళ్ళు ఈ ఆసనం చేసినట్టయితే హైట్ అనేది పెరుగుతుంది. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పాద అంగుళ తాడాసనం. తాడాసనము మనము నిలబడి చేసే ఆసనాన్ని తాడాసనం అని అంటాము. తాటి చెట్టులాగా పొడవుగా అవుతూ నిలబడడాన్ని మనము తాడాసనం అని కూడా అంటాము. అయితే ఇక్కడ మనము ఆసనంలో ఎక్కువగా అవేర్నెస్ని తీసుకొని రావాలి. కాళ్ళల్లో శరీరంలో ఉండే అన్ని కండరాలలో అవేర్నెస్ తీసుకొని రావడమే తాడాసనం. తాడాసనము ప్రతి ఒక్క ఆసనంలో ఉంటుంది. మీరు త్రికోణాసనం చేసినా అక్కడ తాడాసనం ఉంటుంది. మీరు ఇలా నిలబడి ఏ ఆసనం చేసినా అక్కడ తాడాసనం అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆసనాన్ని మనం చాలా బాగా చేయాలి. ముందుగా మనము వార్మప్ చేసి దీని తర్వాత ఈ ఆసనాన్ని చేద్దాము. దానికంటే ముందు మనము ప్రాణాయామం చేద్దాము. వీపుని ఇలా సూటిగా పెట్టి వజ్రాసనంలో కూర్చుంటూ మనము చేతులని ఇలా చెరువైపు చేద్దాము. ఇలా చేసి ఇన్హేల్ చేస్తూ చేతులను పైకి చేసి ఎక్సేల్ చేస్తూ చేతులని ఇలా కిందికి తీసుకొని రావాలి. ఇలా మనము 20 నుంచి 30 సార్లు చేద్దాము. ఈ విధంగా మనము చేతులని పైకి కిందికి చేస్తూ చేతులు పైకి చేసినప్పుడు శ్వాస తీసుకోవడము, శ్వాస వదిలేసినప్పుడు చేతులని కిందికి చేయడము, ఇవన్నీ చేసి భస్త్రికా ప్రాణాయామం చేయవచ్చు. కళ్ళని మూసివేసి అలానే ఉండండి. కొంత సమయం పాటు మీ శ్వాసపై ఫోకస్ చేస్తూ అలానే ఉండి వీపుని నిటారుగా చేస్తూ మళ్ళీ ఇంకొకసారి ఇదే ప్రాణాయామాన్ని చేద్దాము. ఓ 30 నుంచి 50 వరకు లేదా 50 నుంచి 70 సార్లు ఇలా చేయవచ్చు. దానికంటే ఎక్కువగా మీరు చేసినట్టయితే మీకు కొద్దిగా కష్టంగా భావిస్తారు. ముఖ్యంగా భుజాలలో కష్టంగా భావిస్తారు. అలా చేసి కళ్ళని అలానే మూసిపెట్టి ఎలా అనిపించిందో గమనించండి. చలికాలంలో ఇలా వేడిని ఉత్పత్తి చేసే ప్రాణాయామాలు చేసినట్టయితే మనకు చాలా మంచిది. ఈ విధంగా ప్రాణాయామం చేసిన తర్వాత నెమ్మదిగా మనము కాళ్ళని సూటిగా చేసి కూర్చుందాము. కాళ్ళని సూటిగా చేసి కూర్చొని కాళ్ళ వేళ్ళని ముందు వైపు చేస్తూ వేళ్ళని మన వైపు లాగుతూ ఉండాలి. ఇలా కొన్నిసార్లు మీరు యాంకిల్స్లో ఫ్లెక్సిబిలిటీని పెంచుకుంటూ కాళ్ళని ముందుకు వెనకాలకి చేయాలి. దీని తర్వాత మీరు కాళ్ళని రొటేట్ చేయండి. నెమ్మదిగా రివర్స్గా కూడా రొటేట్ చేయాలి. యాంకిల్స్ని బాగా రొటేట్ చేయాలి. క్లాక్ వైజ్గా కూడా రొటేట్ చేయండి. యాంటీ క్లాక్ వైజ్గా కూడా రొటేట్ చేయండి. దీని తర్వాత మనము మోకాళ్ళపై వెళ్ళిపోయి అక్కడి నుంచి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. ఇక్కడ మన పాదాలని మ్యాట్కి కంప్లీట్గా తగిలేలాగా చూస్తూ ఉండాలి. తలని కొద్దిగా వెనకాల చేయండి. చేస్తూ వెయిట్ని కాళ్ళపై పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేయండి.
మన నడుములని పట్టుకొని కాళ్ళ మడమలని పైకి లేపుతూ కిందికి చేస్తూ ఉండండి. కాళ్ళ మడమలని పైకి కిందికి చేసినప్పుడు మన కాళ్ళల్లో ఉన్న ఆ వంపుపై ఎలాంటి ప్రభావం పడుతుంది, పిక్క కండరాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనించాలి. అలా చేసిన తర్వాత ఆ బ్లాక్ని తీసుకోండి. ఆ బ్లాక్ని అలా ప్లేస్ చేసి మనం మడమలని బ్లాక్పై పెట్టాలి. అలా పెట్టి నిలబడండి. ఇలా నిలబడినప్పుడు మన కాలులో ఒక యాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. మడమ పైకి ఉండి టోస్ కింద ఉన్నాయి. ఇక్కడ కాలు వంపులో చాలా ప్రభావం అనేది పడుతుంది. అయితే ఈ యొక్క స్థితిలో ఎక్కువ సమయం పాటు ఉండలేము. అలానే మోకాళ్ళు ఇక్కడ చాలా వెనకాల వెళ్ళిపోతాయి. కాలు వెనకాల భాగంలో ఉండే కండరం, హ్యామ్స్ట్రింగ్ కండరం ఇక్కడ బాగా ఫ్లెక్సిబుల్గా అవుతుంది, స్ట్రెచ్ పడుతుంది. దానిపైన ఎక్కువ సమయం పాటు ఇలానే నిలబడితే స్ట్రెయిన్ కూడా పడుతుంది. కాళ్ళ మడమల నుంచి కంప్లీట్ పృష్ఠభాగం వరకు ఇక్కడ స్ట్రెచ్ అనేది వస్తుంది. అలానే వీపులో కొంత వంపు కూడా ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత ఆ బ్లాక్ని తీసివేసేయండి. ఎలాగైతే కాళ్ళని పైకి చేసి ఉన్నామో అదే విధంగా కాళ్ళ వేళ్ళపై వస్తూ మడమలని బాగా పైకి చేయండి. అలా చేస్తూ ఒక దృష్టిపై మన ధ్యానాన్ని కేంద్రీకరించాలి. మడమలని బాగా పైకి చేయండి. అక్కడ బ్యాలెన్స్ చేయడానికి మన పొట్ట కండరాలని బిగుస్తూ నడుముని గట్టిగా పట్టుకోవాలి. నడుముని పట్టుకోవడము, పొట్ట కండరాలని బిగించడము, ఇవి రెండు బ్యాలెన్స్ చేస్తాయి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పాద అంగుళ తాడాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వల్ల అరికాళ్లకు చాలా మంచిది, వాటిపై మంచి ప్రభావం పడుతుంది. అలాగే కాళ్ల కండరాలు బాగా యాక్టివేట్ అవుతాయి. వీటన్నిటితో పాటు కాఫ్ మజిల్స్ పై కూడా మంచి ప్రభావం పడుతుంది. కాఫ్ మజిల్స్ కూడా బాగా యాక్టివేటెడ్ గా ఉంటాయి. మడమలని బాగా పైకి చేస్తూ ఇక్కడ అలానే బ్యాలెన్స్ చేయాలి. ఎంత సమయం పాటు మనం ఇలా ఇక్కడ ఉండగలుగుతామో అలా ఉండి కిందికి వచ్చి రిలాక్స్ అవ్వండి. మళ్ళీ పైకి వెళ్ళి అలానే ఉండాలి. కిందికి వచ్చేయండి. ఈ విధంగా కాళ్ళల్లో ఎలాంటి ప్రభావం పడుతుందో బాగా గమనించాలి. దీని తర్వాత రిలాక్సేషన్ చేద్దాము. రిలాక్సేషన్ చేయడానికి కాళ్ళ వేళ్ళని పైకి చేద్దాము. చేస్తూ నడుము నుంచి కిందికి ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి కంప్లీట్గా కిందికి రావాలి. ఇక్కడ ఇలానే ఉంటూ ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి రిలాక్స్ అవ్వండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి రక్త ప్రసరణ తలలో పెరిగేలాగా చూసి దాని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి అక్కడి నుంచి వజ్రాసనంలో కూర్చోవాలి. ఈ విధంగా మనము ఆసనం చేసి రిలాక్స్ అయిపోవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన కాఫ్ మజిల్స్ అలాగే అరికాళ్ళు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు కాళ్ళ మడమపై, కాళ్ళ వంపుపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఆసనం చేసినట్టయితే మంచిది. మోకాలని బాగా స్క్వీజ్ చేస్తూ, బాగా వెనకాలకి చేస్తూ, మోకాలు వెనకాల భాగంలో ఉండే కండరంపై, ఆ యొక్క ప్రాంతంపై ప్రభావం బాగా పడేలాగా చూస్తూ ఈ ఆసనం చేయకూడదు.
అలా చేసినట్టయితే మోకాలకి ప్రమాదము. మోకాల్ని లాక్ చేయకుండా కొద్దిగా రిలాక్స్గా పెడుతూ ఈ ఆసనం చేసినట్టయితే చాలా చాలా మంచిది. చిన్నపిల్లలు ఈ ఆసనం చేసినట్టయితే వాళ్ళ హైట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరికి హైట్ పెరుగుతుందని లేదు. హెరిడిటరీలో లేనట్టయితే అందరిది హైట్ పెరుగుతుంది అని చెప్పలేము. ఈ ఆసనం నియమపూర్వకంగా చేసినట్టయితే కాళ్ళ కండరాలకి చాలా చాలా మంచిది. ఈ ఆసనం చేసినప్పుడు దృష్టిని ఒక బిందుపై పెట్టండి. పొట్ట కండరాలని బిగించి ఈ ఆసనం చేసినట్టయితే మనకు చాలా మేలు కలుగుతుంది. సో చూసారు కదండి ఇవాళ యోగ సూత్రలో పాద అంగుళ తాడాసన. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ కాళ్ళ కండరాలను బాగా యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.